సారీ అండి, వీడియో కంటిన్యూషన్ ఇది. సో చెప్పాను కదండి, 75, 76, 77, 78, 79 ఎనీ నెంబర్ ఇన్ బిట్వీన్ దీస్ విల్ బీ ఈక్వల్ టు 80. అలా కాకుండా దాని కింద నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 70. సో మనం 72 ఎక్కడ ఫాలో అవుతుంది? ఇక్కడ. సో మనం 72ని ఏం చేయాలి? 70 చేయాలి. సో ఈ నెంబర్ని నియరెస్ట్ టెన్స్కి రౌండ్ ఆఫ్ చేస్తే ఎంత అవుతుంది? 46, 70. ఇప్పుడు నెక్స్ట్ దానికి వద్దాం. ఇదే నెంబర్ని నియరెస్ట్ హండ్రెడ్స్కి ఎలా చేయాలి? నియరెస్ట్ హండ్రెడ్స్కి ఎలా చేయాలి? నియరెస్ట్ హండ్రెడ్స్ అంటే మనం ఏం చూడాలి? అది ఏ హండ్రెడ్స్ మధ్యలో ఉంది? లాస్ట్ 3 డిజిట్సే కదా హండ్రెడ్స్ అంటే. అది ఏ హండ్రెడ్స్ మధ్యలో ఉంది? 672 అనేది ఏ హండ్రెడ్స్ మధ్యలో ఉంటుంది? 600, 700 మధ్యలో ఉంటుంది. మధ్యలో నెంబర్ ఏంటి? 650. సో 650 అండ్ అబోవ్ దట్ మన నెంబర్ అయితే వీ షుడ్ మేక్ ఇట్ 700. లేదు బిలో 649, 600 to 649 ఏ నెంబర్ అయినా అయితే వీ షుడ్ మేక్ ఇట్ 600. సో మన నెంబర్ ఎంత? 672 విచ్ ఫాల్స్ హియర్. 672 ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. సో మనం దాన్ని ఏం చేయాలి? 700 చేయాలి. సో ఇదే నెంబర్ని మనం నియరెస్ట్ హండ్రెడ్స్ లో చేసినప్పుడు ఎట్లా చేసాం? 672 వల్ల 700 అయింది. 4700. ఓకే, నియరెస్ట్ హండ్రెడ్స్ ఈజ్ ఈక్వల్ టు 4700. సో ఇదే నెంబర్ని నియరెస్ట్ థౌజండ్స్ కి చేద్దాం. ఇప్పుడు ఇదే నెంబర్ని నియరెస్ట్ థౌజండ్స్ కి చేస్తున్నాం. నియరెస్ట్ థౌజండ్స్ చేస్తుంటే మనం ఏం చూడాలి? ఆ నెంబర్ ఏ థౌజండ్స్ మధ్యలో ఉంది? ఈ నెంబర్ ఏ థౌజండ్స్ మధ్యలో ఉంది? ఏ థౌజండ్స్ మధ్యలో? 4000 అండ్ 5000. ఈ థౌజండ్స్ మధ్యలో ఉంది. మధ్యలో ఉన్న నెంబర్ ఎంత? 4500. సేమ్ రూల్. మన నెంబర్ కనుక 4500 ఆర్ అబౌవ్ 4500 అయితే వీ షుడ్ మేక్ ఇట్ 5000. ఆర్ మన నెంబర్ అనేది 4500 కన్నా బిలో ఉంటే వీ షుడ్ మేక్ ఇట్ 4000. సో లెట్ us see what is the number. 4672. Definitely, undoubtedly it will fall here. సో ఇప్పుడు మనం దాన్ని రౌండ్ ఆఫ్ చేయాలంటే ఏం చేయాలి? నెంబర్ని 5000. సో నియరెస్ట్ థౌజండ్స్ కి చేసినప్పుడు 5000. రామన్ నెంబర్స్ చూద్దామండి. రామన్ నెంబర్స్. ఇవి మేజర్. రామన్ నెంబర్స్ లో ఇవి మేజర్. ఈ దేన్ని డినోట్ చేస్తే ఇప్పుడు చెప్తున్నా. డినోట్స్ 1, B డినోట్స్ 5, X denotes 10, L denotes 50, C denotes 100, D denotes 500, M 1000. ఒక నెంబర్ని ఫామ్ చేయడం ఎట్లనో చూద్దాం. మన మామూలు నెంబర్లో హిందూ అరబిక్ సిస్టంలో ఒక నెంబర్ని తీసుకుందాం, 3 అనే నెంబర్ని. దీన్ని రామన్ నెంబర్స్లో రాయాలంటే ఇది ఎంత? 1, 2, 3 ఇలా రాస్తాం. 4 రాయాలంటే మళ్ళీ ఇలా 1, 2, 3, 4 అని రాయాలి. బికాస్ వీ కెన్ యూజ్ ఓన్లీ మ్యాక్సిమం 3 టైమ్స్ కన్నా ఎక్కువ యూజ్ చేయకూడదు. సో మరి దీన్ని ఎట్లా రాయాలి? 5 రాసి లెఫ్ట్ ఒక 1 పెడితే దట్ ఈజ్ ఈక్వల్ టు 4. అదే 5 రాసి రైట్ ఒక 1 పెడితే ఇట్ ఈస్ ఈక్వల్ టు 6. ఎలా? లెఫ్ట్ మనం పెట్టేదాన్ని ఈ నెంబర్లో నుంచి లెఫ్ట్ పెడితే మైనస్ చేయాలి.
రైట్ పెడితే ఆ నెంబర్కి అది ప్లస్ చేయాలి. అందుకొని 1b అన్నప్పుడు మనం దీంట్లో 5లో ఇంచి 1 మైనస్ చేస్తున్నాం కాబట్టి 4 అయింది. రైట్ సైడ్ పెడితే ప్లస్ చేయాలి. సో 5 + 1 6. సో 7 ఎలా రాయొచ్చు మనం? 5 6 7. 8 ఎలా రాయొచ్చు? 5 6 7 8. 9 ఎలా రాయొచ్చు? ఇలా పెట్టేసి 1 2 3 4 రాద్దామా? వద్దు, ఎందుకంటే ఓన్లీ 3 టైమ్స్ రాయగలం. సో దీన్ని ఎలా రాస్తాం? ఎక్స్ రాసి రైట్ సైడ్ పెడితే ఏం చేస్తాం? ప్లస్ అవుద్ది 1. మనకి ప్లస్ అవ్వద్దు, మైనస్ అవ్వాలి కాబట్టి లెఫ్ట్ సైడ్ పెడతాం. సో ఇలాగా మనం నెంబర్ ఫార్మేషన్ అనేది ఉంటుంది రోమన్ నెంబర్స్లో. సో నెక్స్ట్ వీడియోస్లో మ్యాథ్స్ ఒక్కటే కాదండి, తెలుగు గ్రామర్ అని, ఇంగ్లీష్ గ్రామర్ అని, సైన్స్ లెసన్స్ అని, ఇట్లా నాకు పాపకి యూజ్ అయ్యేది పెడతాను. మీకు యూజ్ అయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.